నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్, ETPBS ద్వారా పోలైన ఓట్ల లెక్కింపు కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్. భీమవరం, గునుపుల్లో ఘనంగా శ్రీ విద్యా గణపతి ఆలయ వార్షికోత్సవాలు. నర్సాపురం అభయ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూనె సాయి అభయ్ స్మారక ఆల్ ఇండియా ఓపెన్ చెస్ క్రీడా పోటీలు ప్రారంభం. భీమవరం DNR ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈ నెల 30న ప్రారంభం కానున్న చైతన్య భారతి జాతీయ స్థాయి సాంఘిక నాటకాల పోటీలు. ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్, ETPBS ద్వారా పోలైన ఓట్ల లెక్కింపు కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, ఆ మేరకు సంబంధిత అధికారులు, సిబ్బంది విధులపై దిశానిర్దేశం చేయడం జరిగిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం భీమవరం విష్ణు కళాశాల ఆవరణలో కౌంటింగ్ కేంద్రాలు, టేబుల్స్ ఏర్పాటు, స్ట్రాంగ్ రూములను పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లతో కలిసి క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికలు 2024 కోసం పోలైన ఓట్ల లెక్కింపు ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. జూన్ 4వ తేదీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోటీలో నిలిచిన అభ్యర్థులకు కౌంటింగ్ కోసం ముందస్తు ఏర్పాట్ల ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 4వ తేదీన కౌంటింగ్ కోసం చురుగ్గా ఏర్పాట్లను చేయడం జరుగుతోందని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్లకు 14 చొప్పున పరిశీలకులకి, పోస్టల్, ETPBSల కోసం టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో కౌంటింగ్ పరిశీలన కోసం ఒక టేబుల్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పార్లమెంట్ నియోజక అభ్యర్థులకు పోలైన ఓట్లను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కేటాయించిన బ్లాకులలో లెక్కించనున్నట్లు తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను, ETPBS ఓట్లను విష్ణు కళాశాల లైబ్రరీ హాల్లో లెక్కించనున్నట్లు తెలిపారు. చివరిగా SRKR ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ CV ప్రవీణాదిత్యతో కలిసి జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. వీరి వెంట జిల్లా రెవెన్యూ అధికారి J. ఉదయభాస్కర్రావు, పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు తదితరులు ఉన్నారు. ముఖంలోని కళ్ల దగ్గర, ముక్కు పక్క భాగాల్లోని ఎముకల్లో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారని, ఈ భాగాల్లో ఇన్ఫెక్షన్లు సోకి వాపు రావడాన్ని సైనసైటిస్ అంటారని RJR హెర్బల్ హాస్పిటల్స్ వైద్యురాలు డాక్టర్ నిఖితారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆమె ఆయుర్వేద వైద్య విధానం ద్వారా రోగాలకు చికిత్సను ఎలా అందజేస్తారో తెలియజేశారు. అత్యధికంగా శస్త్రచికిత్సలకు దారితీసే రోగాల్లో సైనసైటిస్ ఒకటని, ఈ జబ్బుకు నస్యకర్మ అనే చికిత్సా విధానం ద్వారా తగ్గించుకోవచ్చని తెలిపారు. RJR హెర్బల్ ఆసుపత్రి ద్వారా తాము ఇచ్చే హెర్బల్ కషాయాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని, అలాగే సైనస్ లో ఉండే ఇన్ఫెక్షన్లు మళ్లీ తిరిగి రావని ఆమె తెలిపారు. RJR హెర్బల్ ఆసుపత్రి ద్వారా వైద్యం పొందిన అనేక మంది రోగులు తిరిగి మళ్లీ సైనసైటిస్ తో బాధపడిన క్షణాలు లేవని అన్నారు. సైనసైటిస్ తో బాధపడేవారు ఎవరున్నా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 35 RJR హెర్బల్ హాస్పిటల్ బ్రాంచెస్ లో వైద్య సేవలు పొందవచ్చని ఆమె తెలిపారు. తమ హాస్పిటల్స్ లో మెరుగైన ఆయుర్వేద వైద్యం అందజేస్తున్నట్టు తెలిపారు. సైనసైటిస్ అంటే సైనస్లో మనకి ఇన్ఫెక్షన్ అనేది రావడం వల్ల ఎక్కువగా కఫం అనేది ఉత్పత్తి చెందుతూ ఉంటుంది. ఈ సైనస్లు అనేవి మన తల భాగంలో ఉండే 7 ఎంటీ క్యావిటీస్ అనేవి ఉంటాయి. అందులో ఫ్రాంటల్ రీజియన్లో ఇక్కడ 2 ఉంటాయి, ముక్కుకి పక్కన 2 ఉంటాయి, అండ్ మన దవడ భాగంలో 2, ముక్కుకి వెనక భాగంలో ఇంకొక సైనస్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ ఎంటీగా ఉన్నప్పుడు మన తల అనేది లైట్గా ఉంటుంది, ఈజీగా అటు ఇటు కదిలించగలుగుతాము, తేలికగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే అంటే కొన్ని కారణాల వల్ల ఎవరికైతే రిపీటెడ్గా రైనో వైరల్ ఇన్ఫెక్షన్, జలుబు అనేది రావటము, ఆస్తమా, లేదంటే ఎక్కువగా పొల్యూషన్ ఉన్న ఏరియాకి ఎక్స్పోజ్ అవ్వడము, ఆస్తమా, అన్కంట్రోల్డ్ ఆస్తమా అనేది ఎవరికైతే త్వరగా తగ్గదో అలాంటి వాళ్ళలో మనం ఈ సైనసైటిస్ అనేది చూస్తూ ఉంటాం. సో ఈ ఇన్ఫెక్షన్స్, ఈ అన్ని కారణాల వల్ల మన సైనస్లో ఏదైతే మ్యూకస్ ఉంటుందో ఆ మ్యూకస్లో కొంచెం వాపు అనేది వస్తుంది. ఈ వాపు రావటం వల్ల విపరీతంగా కఫం అనేది ఎక్కువగా ఉత్పత్తి చెందుతుంది. ఈ ఎక్కువగా ఉత్పత్తి చెందిన కఫం అనేది మన ముక్కు భాగంలో నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దీంట్లో మనం చూసే లక్షణాలు వచ్చేసి, రాత్రి వాళ్ళు పూర్తిగా నిద్రపోయిన తర్వాత కూడా
తెల్లారి లేచిన తర్వాత కూడా టైర్డ్నెస్ అలానే ఉంటుంది, నిద్ర సరిపోలేదు అనిపిస్తుంది. ఎక్కువ శబ్దాలు కానీ వెలుతురు కానీ చూసినా వెంటనే విపరీతమైన తలనొప్పి వస్తుంది. అండ్ ఏ సైనస్ అయితే ఇన్ఫెక్ట్ అయ్యిందో దానికి సరిపడా కూడా మనకి లక్షణాలు కనిపిస్తాయి. మన తల భాగంలో ఫ్రాంటల్ సైనస్ అనేది ఉంటుంది. సో ఈ సైనస్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల విపరీతమైన తలనొప్పి మాత్రమే వస్తుంది. నుదురు భాగంలో ఒకటే నొప్పి కనిపిస్తూ ఉంటుంది. లేదంటే మ్యాండిబ్యులర్ సైనస్, ఇవి మన 2 దవడ భాగంలో చెరొకటి ఉంటాయి. సో ఈ రెండిట్లో కనుక ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే మనకు విపరీతమైన పంటి నొప్పి, దవడ కదిలించడానికి ఇబ్బంది అవ్వడం కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ముక్కు పక్క భాగంలో ఉండే సైనసెస్లో కనుక ఇన్ఫెక్షన్ ఉంటే మ్యాక్సిలరీ సైనస్ అంటారు దాన్ని, అక్కడ మనకు నొప్పి కనిపిస్తుంది. ఇంకొక మెయిన్ లక్షణం పోస్ట్ నాసల్ డ్రిప్ అనేది ఒకటి చూస్తూ ఉంటాం. మనం పడుకున్న తర్వాత నిద్రలో పొలమారుతూ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కఫం అనేది ఉంది అనుకోండి, పడుకున్నప్పుడు అది ముక్కులో నుంచి గొంతులోకి చేరుతుంది. గొంతులోకి చేరడం వల్ల వెంటనే మనకి పొలమారుతూ ఉంటుంది. సో ఇటువంటి సైనసైటిస్ లక్షణాలతో కనుక మీరు బాధపడుతున్నట్టయితే వెంటనే ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో సంప్రదించవచ్చు. దీనికి మనము ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో నస్యకర్మ అనే ఒక చికిత్స ఇస్తాము. ఈ నస్యకర్మ అంటే మనకి జస్ట్ ఒక 2 drops ఆఫ్ ఆయిల్ని మన 2 నోసెస్లో ఇన్స్టాల్ చేస్తారు. ఆ సైనసెస్ అన్నిటికీ మన గేట్వే నోస్ మాత్రమే. సో ఆ నోస్లో కనుక మనం నాసల్ డ్రాప్స్ అనేది ఇన్స్టిల్ చేస్తే ఏదైతే కఫం అనేది పేరుకుపోయిందో అన్ని సైనస్లలో, అది మీ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడే మీకు బయటికి వస్తూ ఉంటుంది. ఆ కఫం అంతా ఎక్కువ ఉత్పత్తి చెందింది. అండ్ ఏ ఇన్ఫెక్షన్ అయితే అక్కడ ఉందో ఆ మ్యూకస్ అన్నిట్లలో ఆ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. చాలామంది అనుకుంటారు, మేము ఈ సైనసైటిస్కి ఎక్కువ చోట్ల ట్రీట్మెంట్ తీసుకున్నామమ్మా, వాడినన్ని రోజులు మాత్రమే తగ్గింది అని. కానీ మళ్ళీ యథావిధిగా లక్షణాలు కనిపిస్తున్నాయి అనుకుంటారు. ఇక్కడ మేము మీకు ఇంటర్నల్గా మెడిసిన్స్ ఇవ్వడం, హెర్బల్ కషాయాలు అనేది ఇస్తాము. దీనివల్ల మీ రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. సో మీకు మళ్ళీ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ రావు. సో సైనసైటిస్ రాదు. అండ్ ఇది రాకుండా ఎలా కాపాడుకోవాలి మిమ్మల్ని అని మా ప్రతి డాక్టరు మీకు సూచిస్తూ ఉంటారు. 10-15 సంవత్సరాల నుంచి సైనసైటిస్తో బాధపడిన వాళ్ళు 1 నెల మందులు వాడుతూ నస్యకర్మ కనుక చేయించుకొని కూడా ఇప్పటి వరకు వ్యాధి లక్షణాలు తిరిగి కనిపించని వాళ్ళు చాలామందే ఉన్నారు. మీరు కనుక సైనసైటిస్తో బాధపడుతున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్లో ఉన్న డాక్టర్ని సంప్రదించవచ్చు. మాకు తెలుగు రాష్ట్రాలలో 35 పైగా బ్రాంచ్లు ఉన్నాయి ఆంధ్ర, తెలంగాణలో. మీకు సైనసైటిస్ ఉంది అని అనుకుంటున్నారా? 96555517కి ఇప్పుడే హిమాలయాల్లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని దాదాపు ప్రతి అధిరోహకుడికి కోరిక అని, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం అంటే చిన్న విషయం కాదని, ఇది ఎంతో కష్టతరమైన విషయమని లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్, యూత్ హాస్టల్స్ కార్యదర్శి నందమూరి రాజేష్ అన్నారు. యూత్ హాస్టల్ శ్రీ విజ్ఞాన వేదిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మౌంట్ ఎవరెస్ట్ శిఖర దినోత్సవాన్ని నిర్వహించారు. రాజేష్ మాట్లాడుతూ 1953లో మొదలైన ఎవరెస్ట్ పర్వతారోహణ నుంచి ఇప్పటి వరకు సుమారు 7,000 మంది మాత్రమే శిఖరంపైకి చేరుకున్నారని వివరించారు. యూత్ హాస్టల్స్ జిల్లా చైర్మన్ డాక్టర్ మట్లపూడి సత్యనారాయణ మాట్లాడుతూ హిమాలయాల్లోని మహాలంగూర్ విభాగంలో ఉన్న ఎవరెస్ట్ శిఖరం సముద్ర మట్టానికి 8,848 మీటర్ల ఎత్తులో ఉందని, పర్వతారోహకులు శిఖరాన్ని అధిరోహించేందుకు 2 మార్గాలు ఉన్నాయని, నేపాల్లోని ఆగ్నేయం నుండి, మరొకటి టిబెట్లోని ఉత్తరం నుండి అని, నేపాల్ వైపు నుండి చాలా మంది ఇష్టపడతారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మొదటిగా టెన్సింగ్ నార్కే, హెడ్మండ్ హిల్లరీలు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ చరిత్ర సృష్టించారని అన్నారు. భీమవరం నుంచి కంచుడపు లక్ష్మణ్ ఇటీవలే 570 మీటర్లు ఎక్కారని అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, కళాకారులు ఎస్కే చాన్ బాషా, పి అమూల్యరావు, ఉపాధ్యాయులు ఏవి సత్యవతి, మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన ప్రకృతి రమణీయమైన దృశ్యాలు ఉన్నాయి. అందులో హిమాలయ పర్వతాలు ఒకటి. అలాంటి హిమాలయ పర్వతాల్లో అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్. ఆ మౌంట్ ఎవరెస్ట్ దినాన్ని ఈరోజు మే 29వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఎన్నో వందల మంది, వేల మంది మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించారు. అందులో ముఖ్యంగా టెన్సింగ్ నార్కే నేపాల్ దేశం, హెడ్మండ్ హిల్లరీ న్యూజిలాండ్ దేశస్తులు ఇద్దరు మొట్టమొదటిసారిగా మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించారు. వారి గుర్తుగా ఈ రోజుని మే 29వ తారీఖుని ఎవరెస్ట్ దినోత్సవం జరుపుకోవడం. అలాగే మొన్నటి ఇండియా నుంచి అతి చిన్న వయసులో ఒక అమ్మాయి కూడా మొన్నే అధిరోహించడం జరిగింది. ఆ అమ్మాయి కూడా అభినందన తెలియజేస్తూ ఈరోజు శ్రీ విజ్ఞాన వేదిక యూత్ హాస్టల్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం అభినందనీయం. థ్యాంక్ యూ. ఈరోజు ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డే సందర్భంగా ఇక్కడ చేసినటువంటి యూత్ హాస్టల్ జోనల్ చైర్పర్సన్ గారికి, అలాగే ఇంకా ముఖ్యమైన అతిథులకి
అలాగే చెరుకువాడ రంగసాయి గారికి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్థులు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే భగవంతుని సృష్టిలో ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలు ఉన్నాయి. అందులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి దృశ్యమే. అలాంటి ఎవరెస్ట్ని అధిరోహించేటువంటి వ్యక్తిగా మన భీమవరంలో కూడా ఒక అబ్బాయి వెళ్ళడం జరిగింది. ఇంతకు ముందు కూడా అతన్ని మేము సన్మానించుకోవడం జరిగింది. ఇలాంటి అద్భుతాలని, ఇలాంటి ఎవరెస్ట్ శిఖరం వంటి అధిరోహించేటువంటి ఎందరో వ్యక్తులు వాళ్ళందరికీ కూడా ఈరోజు తలుచుకొని మేము మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటాం. ఎవరెస్ట్ హిమాలయ పర్వత శ్రేణుల్లో అత్యంత ఎత్తైనది కాక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి పర్వతాల్లో ఎవరెస్ట్ శిఖరము చాలా పెద్దది. 8848 మీటర్ల ఎత్తైన ఈ శిఖరాన్ని ప్రపంచంలో అది ఎక్కడం అనేది కలగా మిగిలిపోయేది. మౌంటైనీర్సు, ట్రెక్కర్స్ ఇలాంటి అనేక మంది ఔత్సాహికులు ప్రపంచంలో అనేక దేశాల నుంచి నేపాల్ చేరుకుని అక్కడ ఈ మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు. కేవలం కొద్ది మంది మాత్రమే విజయం సాధిస్తారు. మిగిలిన వారు కొంతమంది ప్రాణత్యాగం కూడా చేస్తారు. అయితే యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం నుంచి జుజ్జూరు ప్రవీణ్ అని ఇతను ఆ యువకుడు 2016లో అద్భుతంగా దీన్ని అధిరోహించాడు. అలాగేనేమో కచ్చడుకు లక్ష్మణ్ అనే అతను మరొక మౌంటైనర్. ఇతను కూడా ఎవరెస్ట్ శిఖర్ బేస్ క్యాంప్ని అధిరోహించాడు. డాక్టర్ సోమరాజు గారు అని మన భీమవరంలో ఉన్నటువంటి ఆర్థోపెడిక్ సర్జన్, ఆయన కూడా 2019లో మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ని సక్సెస్ఫుల్గా అధిరోహించిన వాళ్ళు భీమవరంలో మొదటివాడు. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి అడ్వెంచర్ చేసేటువంటి ఈ యొక్క యువకులు ప్రపంచంలో ఏదైనా సాధించగలరు. కాబట్టి యువత అనేవాళ్ళు తప్పనిసరిగా అడ్వెంచర్ చేయాలి. దాని మూలంగానేమో మన జాతికి అలాగే మన దేశానికి గర్వకారణంగా ఉంటుంది. భీమవరం గునుపుల్లోని సోమేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న శ్రీ విద్యా గణపతి ఆలయం 12వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో స్వామివారికి మహాన్యాసపూర్వక పంచామృతాలతో అభిషేకాలు, లక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. సాయంత్రం గునుపూడి వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సమైక్య ప్రెసిడెంట్ వేలూరి సత్య హనుమాన్ కిరణ్, సెక్రటరీ మారెల అఖిలేష్, సభ్యులు మధుర అయ్యప్ప, పవన్, వేలూరి దీప్తి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 12వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి విశేషంగా విఘ్నేశ్వర పూజ, మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకము, స్వామివారికి విశేషంగా గరిక పూజ, లక్ష్మీ గణపతి హోమము చేయడం జరిగింది. అలాగే సాయంత్రం స్వామివారు గుడిపూడి పురవీధుల్లో కూడా ఊరేగింపుగా స్వామివారు ఆ భక్త జనాన్ని అందరినీ కూడా ఉద్ధరించడానికి స్వామివారు ఊరేగింపుగా వస్తున్నారు. కావున భక్తులంతా కూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి కృప పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.